భారీ వర్షాల కారణంగా అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. కామారెడ్డి జిల్లాలో వర్షం వరదల్లో చిక్కుకున్న 1071 మందిని సురక్షితంగా రెస్క్యూ చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. అతి కష్టం మీద గుంకల్ గ్రామంలో 5గురిని రక్షించగలిగారు అధికారులు. వర్షాలతో కామారెడ్డి పట్టణంపై తీవ్ర ప్రభావం పడింది. పెద్ద చెరువు పొంగడంతో బోస్క రాజయ్య కాలనీ, హౌసింగ్ బోర్డు కాలనీలోకి నీరు చేరింది. రెస్క్యూ ఆపరేషన్ కోసం నిర్మల్ నుంచి ఒక ఎన్డీఆర్ఎఫ్ టీం కామారెడ్డి చేరుకుంది. దోమకొండ మండలం నీలకట్ట వాగులో ఒక కారు కొట్టుకుపోయింది. అందులో 2 గల్లంతయ్యారు. తలమడ్ల బిక్నూరు సెక్షన్లోని రామేశ్వరపల్లి దగ్గర రైల్వే ట్రాక్ స్వల్పంగా ధ్వంసమైంది. అంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని రైళ్లను రద్దు చేశారు, మరికొన్నింటిని దారి మళ్లించారు. నిజామాబాద్ తిరుపతి మధ్య నడిచే రాయలసీమ ఎక్స్ప్రెస్ని వాళ్ళ రద్దు చేశారు. కాచిగూడ మెదక్ మధ్య నడిచే ప్యాసింజర్ రైళ్లు కూడా రద్దు చేశారు. భగత్ కి కోటి, కాచిగూడ, ముంబై సిఎస్ఎంటీ, లింగంపల్లి ముంబై సిఎస్ఎంటీ, ఓఖా రామేశ్వరం రైళ్లను నిజామాబాద్, పెద్దపల్లి, కాజీపేట మీదుగా దారి మళ్లించారు. మరికొన్ని రైళ్లను రీషెడ్యూల్ చేశారు. భారీ వర్షాల కారణంగా జంగంపల్లి దగ్గర జాతీయ రహదారిపైకి నీరు చేరడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. 44వ జాతీయ రహదారిపై 30 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. వరద ప్రభావితంలో 1000 మందికి ఆహార పదార్థాలు అందజేసింది రాష్ట్ర ప్రభుత్వం. కామారెడ్డి జిల్లా రాజంపేటలో గోడకూలి ఒకరు చనిపోయారు. దోమకొండ మండలంలోని సంగమేశ్వర్ గ్రామంలో 3 గల్లంతవగా 2ని కాపాడారు. మరొకరి ఆచూకీ తెలియాల్సింది.